ఇగోండి రొయ్యల కూర వండుతున్నా, ప్రాన్స్ కర్రీ. ఇంకోటి ఏంటంటే దాన్ని ఫస్ట్ నుంచి తీయడం మర్చిపోయాను. ఉల్లిపాయలు వేసాను, గరం మసాలా అన్నీ వేసాను, పసుపు వేసాను, తర్వాత రొయ్యలు వేసాను. వండే విధానం చూపిస్తున్నాను మీకు. ఇలా కలపడమే దాంట్లో ఆయిల్ పైకి తేలే వరకు దీన్ని ఇలాగా అక్కడ మసాలా మిక్సీ వేస్తున్నాను. ఇలా కలుపుకోవాలి. ఊరికే కలిపితే అడుగు పట్టుకుంటూ ఉంటుందని ఇలా కలుపుతూ ఉన్నాను అంతే. ఎందుకంటే లేకపోతే రొయ్యలు అనేది మాడిపోతుంది. ఇది కళాయి కాదు కదా, ఇది బౌన్ లాంటిది, అందుకని దీన్ని బాగా వేయించాలి. ఇలా వేగే వరకు ఇలా వేస్తూనే ఉండాలి. మా ఏరకత్తాలు ఇంట్లో ఉన్నా ఫ్రెండ్స్, వాళ్ళు రొయ్యల కూర చేయమంటే చేస్తున్నా. వాళ్ళకి వచ్చు, కాకపోతే మనం చేసుకుందే మనకు నచ్చదు కదా ఒక్కోసారి. అలా వాళ్ళకు వండి పెడదామని. నిన్న సముద్రంకి వెళ్ళి ఫంక్షన్కి వెళ్ళామని చెప్పాను కదా ఒక వీడియోలో. ఫంక్షన్ కాడికి వెళ్ళి నిన్న వైజాగ్ వెళ్ళి బీచ్కి వెళ్ళి తెచ్చారు. ఇది అది అక్కడికక్కడ ఫ్రెష్గా పట్టుతారు కదా, ఫ్రెష్గా దొరికాయి అని తీసుకొచ్చాం. వెళ్ళి అలాగ బీచ్కని వెళ్ళి తీసుకొని వచ్చాం. బాగున్నాయి కదా, ఎందుకంటే మన ఐస్లోని కంటే ఫ్రెష్గా పట్టేవి అయితే బాగుంటాయి కదా, హెల్తీగా ఉంటాయి, బాగుంటాయి. అందుకని టమాటా వేసాను. అది మగ్గాలి, కొంచెం మూత మగ్గి అప్పుడు ఏమేమి వేస్తున్నాను అనేది మీకు చూపిస్తాను. కాసేపు మూత పెడదాం. మూత పెట్టినాక ఎన్ని చేపలు ఫ్రెండ్స్, చాలామంది కొనుక్కెళ్ళిపోతున్నారు. ఎండి చేపలు, ఎండు రొయ్యలు అన్నీ అసలు ఎంత బాగున్నాయో ఫ్రెష్గా. అది లాంగ్ వీడియో పెడదామని మీకోసం. ఇలా కలపాలి. మన ఇంట్లో అంటే ఏమేమి ఉంటాయో తెలుస్తుంది కదా, వాళ్ళ ఇంట్లో అంటే అన్నీ అడగాలి. ఏమండి మసాలా రెడీ చేసి ఇదిగోండి, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేస్తున్నా. చేతితో వేస్తానండి, అంచనా తెలుస్తుందని. అది మనం చేతితో వేస్తే సారీ అండి, అన్నం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ వేయాలి, మర్చిపోయాను. అది ఉప్పు స్పూను కొంచెం వేస్తే సరిపోతుంది. మళ్ళీ కలుపుకొని మూత పెట్టుకోవాలి.
అంటే ఒక చేతితో కలుపుతున్నా, ఒక చేతితో వీడియో తీస్తున్నా, ఏమనుకోద్దు, అంతా మనమే కదా, అందుకని. ఇప్పుడు కారం వేసుకోవాలి ఫ్రెండ్, కారం వేస్తాను. కారం ఒక 5-6 స్పూన్లు వేసుకోవాలి, బాగుంటుంది. అంటే నీ వాసన రాకుండా, నీ వాసన వస్తే బాగుంటుంది కదా. కారం ఎక్కువే తింటాం మేము, మరి వాళ్ళు ఎలా తింటారో తెలీదు. కారం వేసాను కదా, ఒకసారి కలిపేద్దాం. కలిపేసి గసగసాలను కొబ్బరి వేసేద్దాం. జారుగా ఉంది కదా, ఇది వేస్తే అంతా అయిపోతుంది. ఇది చేతి కొబ్బరిను ఇవ్వండి, చింతపండు కూడా వేస్తున్నాం. కొబ్బరిను గసగసాలు పేస్ట్ వేసాం కదా, ఇలాగ వేగింది కదా. కారం ఇది సీఎం మిరపకాయల కారం అండి, తెల్లగా ఉంటుంది అంతే, ఏం కాదు. కారం ఎక్కువ ఉంటుంది కానీ తెల్లగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం చింతపండు వేసేద్దాము. ఇంకోటి చింతపండు వేస్తాము మేము. ఇదేంటంటే మీరు నానబెట్టి వేయచ్చు కదా అంటారు, ఇలాగ వేసినా కూడా పర్లేదండి, ఏం కాదు. ఆ పులుపు అనేది వేడిలోన దానికి వచ్చేస్తుంది. కొంచెం బెల్లం వేసుకుందాము. బెల్లం కూడా వేసేసాము, బాగుంటుందండి. బెల్లం వేసినట్టు తెలియదు, పుల్ల బెల్లం వేసినట్టు తెలియదు, తెలియకుండా బాగుంటుంది. టేస్ట్ కోసం అంతే, టేస్ట్ ఇస్తుంది అది వేస్తే, చాలా టేస్ట్ వస్తుంది. బెల్లము కొంచెం చింతపండు వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి, నిజంగా నమ్మండి. ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటుందో, ట్రై చేస్తే మీకే తెలుస్తుంది బాగుంటుందని. మనకి పుల్ల బెల్లం వేసినట్టు తెలియదండి. కొంచెం టేస్ట్గా ఉండాలంటే ఆ మాత్రం వేసుకోవాలి. కానీ పులుపు కానీ తీపి కానీ అలా తెలియదండి, టేస్ట్గా ఉంటుంది అంతే. తెలిస్తే రొయ్యలు అంటే ఏం కదండి, అందుకని. ఇప్పుడు గరం మసాలా పొడి, గరం మసాలా పొడి వేస్తాం. కొంచెం కలపాలి. వేస్తారా మసాలా? ఎస్. అన్నీ వేసినాక ఆవాలు, మెంతి పొడి కూడా వేయకండి, బాగుంటుంది. ఫ్రై దాంట్లో వేయండి, బాగుంటుంది. లాస్ట్లో కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది అంతే.
2 వాటర్ వేస్తాను, కొంచెం ఎక్కువ పట్టం. అంటే వాటర్గా ఉంది కాబట్టి ఇవన్నీ దానికి పట్టాలి కాబట్టి వాటర్ వేసుకోవాలి. కాసేపు మూత పెడదాం. మూత పెట్టినాక ఒకసారి ట్రై చేయండి. అలాగే ఉప్పు, బెల్లం, చింతపండు అవన్నీ వేసి ఎంత బాగుంటుంది అనేది. ఇప్పుడు మూత పెడదాం. కాసేపు అలా ఉంచినాక ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, బాగుంటుంది నిజంగా, చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇక్కడ మా చిల్ల వద్దులే, చేపలు ఫ్రై చేస్తున్నాం ఈరోజు. చేపలు ఫ్రై, చేపల పులుసు. నాకు మయ్యారు కత్తి. హాయ్ చెప్పండి. ఇంకా హాయ్ చెప్తుంది, మీ ఫేస్ కనపడలే ఇప్పుడు. హాయ్ చెప్పండి. ఇదిగోండి ఇలా చేస్తున్నారు వీళ్ళు. నాకు చేపల ఫ్రై రాదు ఫ్రెండ్స్, వాళ్ళే చేసుకుంటారు. చేపల పులుసు అయితే పెడతాను కానీ చేపల ఫ్రై రాదు, ఎందుకంటే నేను ఎప్పుడు చేయలేదు కాబట్టి. అది ఒకసారి కర్రీ ఉడికిందేమో చూద్దాము. రొయ్యల ఫ్రై, రొయ్యల కూర ఇంకా అవ్వలేదు, కాసేపు అయిపోతుంది. మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే ఫ్రెండ్స్.